హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ చామగడ్డ పులుసు. మన తెలుగు స్టేట్స్లో అయితే చాలా ఇష్టంగా చేస్తారండి దీన్ని. అండ్ ట్రెడిషనల్ అని కూడా చెప్పొచ్చు. ఇది ఎప్పటి నుంచో చేస్తున్న రెసిపీ. నేను మీతో ఒకసారి షేర్ చేసుకుంటాను. ఎంతమందికి ఇష్టమైన చామగడ్డ పులుసు. ముందుగా ఒక 1/2 కిలో చామగడ్డ తీసుకొని దాన్ని క్లీన్ చేసుకోవాలండి. తర్వాత ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోవాలి. చూడండి, మొత్తం చామగడ్డల్ని పొట్టు అనేది మొత్తం ఒలుచుకోవాలండి. కొంతమంది ఉడకపెట్టి తీస్తారు, కానీ అలా అయితే దాని జిగురంతా పోయేసి మొత్తం అందులోనే పోతుందండి దాని టేస్ట్. ఇట్లా తీసి మొత్తం ముక్కలుగా పెట్టుకోవాలి. ఒక కుక్కర్ పెట్టుకొని మనం ఎంత ఆయిల్ అయితే వేస్తామో అంత ఆయిల్ వేసేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డల ముక్కలు కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. కొద్దిగా పసుపు, పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాతకి అల్లం వెల్లిపాయలు పేస్ట్ వేసేసి మొత్తం ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న చామగడ్డ ముక్కలు కూడా వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. వాటర్ వేయకుండా దాంట్లోనే కారం, ఉప్పు వేసి మొత్తం మళ్ళీ కింద నుంచి పై వరకు కలిపి ఒక 5 మినిట్స్ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి. తర్వాత కొద్దిగా కరివేపాకు అనేది వేయాలి. కరివేపాకు అనేది పులుసులకి చాలా టేస్ట్ని ఇస్తుందండి. దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ పులుసుల్లో కొద్దిగా వాటర్ అనేది వేసేసి మనం మంచిగా కుక్కర్కి మూత పెట్టేయాలండి. ఒక 3 విజిల్స్ వచ్చేంతవరకు పెట్టాలి. చూడండి, చామగడ్డలు మొత్తం అందులో మెత్తగా అయ్యి ఆ పులుసు అనేది కూడా థిక్గా వస్తుంది, కొంచెం చిక్కగా వస్తుంది. మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా కొద్దిగా అందులో వేసేసి మొత్తం కలుపుకొని పచ్చిమిరపకాయలు వేసి కాసేపు ఉడకనివ్వాలండి. లాస్ట్లో దింపే ముందైతే కొద్దిగా కొత్తిమీర వేసి తర్వాత ధనియాల పౌడర్ వేయాలండి. ధనియాల పౌడరే దీనికి చాలా టేస్ట్ని వస్తుంది. లాస్ట్లో అయితే ఎంత బాగుంటుందంటే దాని టేస్ట్ అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉంటుందండి. దీన్ని వేడివేడి రైస్తో అయితే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారండి. నేనైతే కొంచెం పచ్చిమిరపకాయలతో తీసుకున్నాను. మీరు నా రెసిపీస్ చూస్తున్నారు, మీకు నా రెసిపీస్ నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమందికి ఈ చామగడ్డ పులుసు అంటే ఇష్టం ఒక్క కామెంట్లో నాకు చెప్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.